గ్రంథవాగ్దానంబులన్నీ నావే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివార కాలపు ఆరాధన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి మనందరము దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. దేవుడు ఎంతో మంచి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. పన్నెండు కాల సమయంలో మరి ఒక నిజమైన దేవుడు నమ్ముకున్న ఒక గొప్ప సంఘ పెద్ద లాంటి అనుభవం కలిగిన ఒక ఆయన కలిశాడు. రాగానే మీలో కొంతమంది తెలుసు. మరి వాళ్ళ అల్లుడికి కరోనా వచ్చింది, తన భార్యకి కరోనా వచ్చింది, తన కూతురికి కరోనా వచ్చింది, తన మనవరాలకు కరోనా వచ్చింది. కొన్ని లక్షల రూపాయలు అయిపోయాయి. మరి ఈ మధ్య ఒక గేదె కూడా చనిపోయిందంట, 1 లక్ష రూపాయలు విలువ చేస్తుందంట. పాస్టర్ గారు మేము ఎంతో నిరాశలో ఉన్నాం, క్రిస్మస్ కూడా బట్టలు తీసుకోవట్లేదండి, మరి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి. దేవుడు ఎంత మంచి దేవుడు. కీడాపాయం నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పించి యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెరూషలేము చుట్టూ యోబుకి అతని ఇంటికి తన చుట్టూ ఏం చేసినాడు? ఆయన కంచి వేసినట్లుగా మనతో దేవుడు ఉండి ఇంతవరకు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు సహాయము కొన్ని లక్షల రూపాయలు. వాటిని కాదు, మీకు తెలుసు కదా, ఆనందపడాలి. వాటిని ఇప్పుడు ప్రమోషన్ మీద పాడేది అక్కడ ఉంటాను. కాబట్టి మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు, దేవుడు ఎంతో మంచి దేవుడు. కీడాపాయాల నుండి, ప్రమాదాల నుండి మన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని తప్పించి రక్షించి కాపాడి మన జీవితంలో మన దేవుడు ఎలాగ ఉన్నాడంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము అందరూ కలిసి చదువుతాం. యాలయనగా మన పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద వాక్యభాగమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, నిత్యుడని సమాధానకర్తగా అధిపతి. దేవుడి మాట మన వెనుకలో దీవించును గాక. మన దేవుడు మనం ఎందుకు ఈ ఉదయాన్ని స్తుతించాలి? మన దేవుని ఎందుకు మనం ఆరాధించాలి? మన దేవుడు మనం ఎందుకు కనపరచాలంటే మన దేవుడు సమాధానకర్త. చెప్పండి, ఎవరమ్మాయినా అంటే సమాధానం ఇచ్చేవాడు ఆయనే, సమాధానానికి అధిపతి కూడా ఆయనే, సమాధానమే ఆయన. కాబట్టి ఆ సమాధానకర్త యొక్క దేవుణ్ణి మనం ఏం చేయడానికి వచ్చాము? స్తుతించి ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి నిజంగా ఈ భూమి మీద ఎంతో మంది ఏం లేక సమాధానం, సూసైడ్ ఎందుకు చేసుకుంటారమ్మా? డబ్బు లేక కాదు, ఏం లేక సమాధానము, హృదయములో ఆనందం, హృదయములో నెమ్మది. వాళ్ళు చూస్తే చాలా తెల్లగా ఉంటారు, అందంగా ఉంటారు, పెద్ద పెద్ద ఏంటి చెప్పండి ఉద్యోగాలు ఉంటాయి, కానీ వాళ్ళకి ఏముండదు చెప్పండి? హృదయంలోనే నెమ్మది ఉండదు. భార్య భర్తల మధ్య అసమాధానము, గొడవలు, కేకలు. అంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, రాజా స్టేట్ బ్యాంక్ లో చాలా సహోదరి అందంగా ఉండేది, పనిచేసేది. ఇక్కడే పట్టువర్ధనమే, నల్లోల పిల్లే. ఎస్బీఐలో చిన్న వయసులోనే బీటెక్ రిలీవ్ అవగానే వచ్చింది జాబ్. పెళ్లి కూడా అయింది, చక్కగా కార్లు కూడా కొనుక్కున్నట్లు కూడా ఉన్నారు. ఏమైంది తెలియదు, భార్య భర్తల మధ్య సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఏం చనిపోయిందమ్మా? అంటే ఈ భూమి మీద సమాధానం లేని వారు ఎంతో మంది ఉన్నారండి. ఏం లేని వారు చెప్పండి? మొన్న పేపర్లు వేశారు, ఈ ఎవరు ఒక సీరియల్లో నటించే ఒక ఆమె ఏం చేసుకుంది? సూసైడ్ చేసుకుని. హృదయంలో నెమ్మది లేదు. కానీ యేసుప్రభు అందుకు మన నెమ్మది లేక ఉన్నావా అనే పాట పాడుతుంది. కాబట్టి మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసుప్రభు. ఆయన ఎవరమ్మాయినా చెప్పండి, ఎవరండి ఆయన? సమాధాన కర్త, ఆయనే సమాధానం. మొన్న మనం విన్నాం కదా, ఆయన ఇదే ఆయన హృదయం అనుకుంటే
ఈ ఈ బాటలతో నీరు నిండిపోయినట్లుగా ఆయన హృదయం కనికరంతో ఏమైంది? ఈ రోజు మనం చూస్తున్నాము ఆయన సమాధానకర్త. ఆయన హృదయం అంతా దేంతో నింపడ్డదండి? సమాధానముతో నింపడ్డది. దేంతో నింపడ్డది? మరి ఆయన మనకి ఇచ్చేది ఏమిస్తాడు? ఆయన చెప్పండి, ఏమిస్తాడు? ఆయన సమాధానం. చూడండి, దేవుడి వాక్యంలో మనం చూస్తాము. 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అబ్బా, ఎంత మంచి మాట అండి. అమ్మ, మన ప్రభు ఎవరమ్మా? సమాధానకర్త ఆయనే. అంటే కొంతమంది ఉంటారు చూసారా, అమ్మ నాయన చూడడానికి అమాయకులాగా ఉన్నాడు కానీ మహా దొడ్లు ముచ్చండి అంటారు. యేసు ప్రభు అన్నటువంటి వాడు కాదు. ఆయన సమాధానకర్త. ఆయన వల్ల ప్రజలకి ఏంటమ్మ చెప్పండి? సమాధానమే తప్ప ఏ హాని, ఏ కీడు, ఏ నష్టము కలలో కూడా జరగదన్నమాట. యేసు ప్రభు ఎవరంటే సమాధాన కర్త. చదవండి, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్త దేవుడు. ఏ దేవుడమ్మా? మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన ఎవరండి చెప్పండమ్మా? సమాధానకర్త. ఆయనే సమాధానం. ప్రజలకు ఎప్పుడైనా సమాధానం ఇవ్వడే తప్ప ప్రజల్లో కలవరాలు పుట్టించేసి ప్రజలు గందరగోళం చేసేవాడు ఎప్పటికీ కూడా ఆయన కాదు. ప్రజలు ఎప్పుడైనా కలవరపరచలే. ఎన్నోసార్లు పిలాతు దగ్గరికి, ఆయన దగ్గరికి, ఏళ్ళ దగ్గర తీసుకెళ్లారు. యేసు ప్రభు వాళ్ళు ఏమైనా నష్టం వచ్చిందంటే ఏమి నష్టము, ఈయనలో మాకు ఏ దోషము, మరి ఎందుకు మీరు సిలువేయమంటున్నారు? వాళ్ళ అసూయ చేతే తప్ప యేసు ప్రభు వారి వల్ల ఎవ్వరికి ఎక్కడ ఏం కలలేదండి, నష్టము కలగలేదు. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో కూడా ఎందుకు మనం ఆయన ఆరాధించాలని నిజమే. నీకు చాలా సార్లు తెలియట్లేదు, నీకు చాలా అర్థం కావట్లేదు. లోకము పరిస్థితిని చూస్తూ ఉంటే మనుషులకు నెమ్మది లేదు, సుఖం లేదు. డబ్బు సంపాదించిన వాడికి ఇంకా సంపాదించాలని ఆశ, గాబరా. ఒక ఆయన పిహెచ్డి చేశాడండి కెమిస్ట్రీలో. ఏం చేశాడు? పిహెచ్డి ఎందులో చేశాడు అంటే మామూలు విషయమా? ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. 50,000 జీతం ఇచ్చారు. పాప నాకు చాలేదని సొంతంగా ఇంటి దగ్గర ఒక ల్యాబ్ పెట్టుకొని డ్రగ్స్ ఎలా తయారు చేయాలో రీసెర్చ్ చేసి ఏంటప్పుడు డ్రగ్స్ వ్యాపారం పోలీసులకు దొరికిపోయాడు. పేపర్లు వేస్తున్నాడు. అంటే మనుషులకు ఏం లేదు, ఎంత సంపాదిస్తున్నా వాళ్ళకి తృప్తి లేదు, ఆనందం లేదు, హృదయంలో నెమ్మది ఏమాత్రం కూడా. కానీ యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అంటే ఈ ఉదయం నీకు నాకు ఆయన సమాధాన కర్తగా, సమాధాన అధిపతిగా, సమాధానముగా ఉండి నీకు నాకు మనకు తెలియకుండానే మన ఉదయం దేవుడు నింపాడైనా సమాధానంతో నింపాడు. చూడండి, దేవుడి వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము లాస్ట్ మాట. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు. మన దేవుడు ఎవరని చెప్పండి అమ్మా, అందరూ చెప్పాలి. మన దేవుడు ఎవరు? సమాధానకర్త. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి, యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు ఏమిచ్చే దేవుడు అండి మన దేవుడు? సమాధానం ఇచ్చే దేవుడు అమ్మా. అందరూ చెప్పండి, ఏమిచ్చే దేవుడైనా? సమాధానము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సమాధానం లేకపోతే ఎంతో మంది సూసైడ్ చేసుకున్నట్లు మనం కూడా ఏమయ్యేవారు? మన కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి అని నమ్మడమే. అంతేనా పుణ్య? కిడ్నీలు బాగున్నాయి, లేవు చెక్ చేస్తానే కావదు. బాగున్నాయి, దేవుడి కృపల వల్ల, దేవుడి పిల్లల ప్రార్థన వల్ల బాగున్నాయి అనుకోవాలి. అంటే చిచ్చే బాగోలేదు, ఎలా ఉన్నాయి ఏంటో ఎక్స్రే తీయాలంటే ఎలా మరి ఏం చేస్తాం? ప్రభు మనకు తెలియకుండానే సమాధానకర్త యొక్క దేవుడు నీకు నాకు ఏమిచ్చాడైనా సమాధానం ఇచ్చాడు. ఆయనే సమాధానకర్త, ఆయనే సమాధానమై ఉన్నాడు. ఆ సమాధానమై ఉన్న దేవుడు ఆయన ఏమిచ్చినా ఎట్లాంటి ఇస్తాడండి? సమాధానమైనది. ఏమిచ్చాడైనా? నహూము గ్రంథంలోకి ఒకసారి రండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం చదవండి. మంచి మాట ఏమని రాయబడ్డారు అక్కడ? చదవండి 17వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం. ఏ వర్తమానం ఇచ్చాడమ్మ మనకి? అమ్మ చెప్పండి, ఏ వర్తమానం
సమాధానం ఇచ్చాడు ఆయన. అందుకే మరొక మాట మనం చూస్తాము, దానికి సంబంధించింది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధముల వారి మీద మోపగా క్రీస్తునందు లోకమునందు సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యం. ఏ వాక్యం అమ్మా చెప్పండి, అందరూ చెప్పండి. ఏమి ఇచ్చాడు మనకి దేవుడు? సమాధానకర్త యొక్క దేవుడు నీకు నాకు ఏమిచ్చాడు తమ్ముడు? నీ వాక్యం నన్ను బ్రతికించింది. ఇదే నా బాధలో ఏం కలిగిస్తుందమ్మా? ఈ మాటల్లో సమాధానం ఉంది. ఈ మాటలు ఏముందమ్మా? నీకు మనసు బాగోలేనప్పుడు, హృదయం చెడిపోయినప్పుడు, ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలైనప్పుడు, ఏదో అప్పులు, ఇబ్బంది, వ్యాధి, దుఃఖము, కలవరము నిన్ను కదిర్చి వేసినప్పుడు నువ్వు ఇరుగు వారింటికి వెళ్ళడం కాదు, వారింటికి వీళ్ళింటికి వెళ్ళడం కాదు, ఈ జీవము కలిగిన దేవుని వాక్యం దగ్గరికి, ఈ సమాధానం ఇచ్చే వాక్యం దగ్గరికి వస్తే దేవుడు నీకు నాకేం చేస్తాడమ్మా? ఈ దేవుడు సమాధానకర్త. నీకు నాకేమిచ్చాడైనా? సమాధాన వాక్యం ఇచ్చాడు. అందుకే దావీదు, నీ వాక్యం నన్ను బ్రతికించింది, ఇదే నా బాధ నాకేం కలిగిస్తుంది అమ్మా. ఈ వాక్యం నీకు నెమ్మదిస్తుంది, ధైర్యం ఇస్తుంది, పురుకొల్పిస్తుంది, నీకు ఎనలేని ప్రోత్సాహం ఇస్తుంది. ఈ వాక్యంలోనే నీకేముంది చెప్పండి? సమాధానం. ఈ భూలోకంలో ఎక్కడ లేదు, మందు కొట్టు దగ్గర లేదు, పేకాట దగ్గర లేదు, పరస్త్రీ దగ్గర ఏమి లేదు. సమాధానము యేసు ప్రభు వాక్యంలోనే దొరుకుతుంది. ఎక్కడో సమాధానం ఉంది, ఆనందం ఉందనుకుని వెళ్ళాడు తప్పేరు కుమారుడు, అక్కడ ఏం లేదు, ఏం లేదు, సమాధానం లేదు. నా జీవితంలో కల సమాధానం లేక బాధపడుతున్నావా? ఇంట్లో కలవరము, దుఃఖము, రకరకాల పరిస్థితులు, వాళ్ళేమో ఫీజులు అంటారు, వీళ్ళేమో బట్టలు అంటారు, వీళ్ళేమో అప్పులు, వడ్డీలు అంటారు, ఏమి అంతా గందరగోళము. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. వాక్యం చదువు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో నేను చేయవలసింది ఒకటే, దేవుడు నీకు నాకు సమాధానకర్తగా ఉండి మొదటికి ఏమిచ్చాడైనా? సమాధాన వాక్యం ఇచ్చాడు. ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు, చదువుకుంటే ఆవిడ హాస్టల్లో వేశారు, వాడికి అన్ని పెట్టారు వాళ్ళ అమ్మ నాన్నలు, పాకెట్ మనకు 500-1000 రూపాయలు ఇచ్చారు. అది త్వరగా అయిపోయి, అమ్మ నాకు డబ్బులు పంపండి అంటారు. ఏమంటాడు? డబ్బులు పంపండి అంటే అమ్మ అంటుంది, నాయన నువ్వు బైబిల్ చదువుతాను రా. ఏం చదువుతాను? రోజు చదువు. ఈరోజు ఏం చదివి? 23 కీర్తన. ఏం చదివా? మొన్న ఏం చదివారు? 100 కీర్తన. రోజు కూడా చెప్పేస్తాను, కానీ అసలు వాడు ఏం చేయట్లేదు. ఎందుకంటే ఈ బైబిల్లో వాళ్ళ అమ్మ డబ్బులు దాచిపెట్టింది. ఏం దాచిపెట్టింది? నువ్వు బైబిల్ చదువుతా ఉంటే నీకు అందులో ఏం దొరుకుతాయి? డబ్బులు దొరుకుతాయి. డబ్బుల గురించే మాట్లాడుతాడు తప్ప వాక్యం చదివామంటే చదివే నేనేస్తున్నాడు, కానీ వాడు ఏం చేయట్లేదు. బైబిల్ జిప్పు తీస్తే ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క మత్తయి సువార్త దగ్గర 100 రూపాయల నోటు, మార్కు సువార్త దగ్గర 100 రూపాయల నోటు, ఇట్లా పెట్టింది వాళ్ళ అమ్మ. వాడు మాత్రం ఏం చేయట్లేదు. నిజమే, ఈ సమాధాన వర్తమానం, ఈ సమాధాన వాక్యము నేను చదవడము, ధ్యానించడం మానేశాం. అందుకే మన ఇళ్లలో భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, యజమానికి పని వాళ్ళకి మధ్య ఏం లేదు చెప్పండి? సమాధానము లేదు. ఏం లేదు చెప్పండి? ఎక్కడుంది సమాధానం? ఎక్కడ ఎస్ఐ గారికి కానిస్టేబుల్కి పడదు, బ్యాంక్ క్యాషియర్కి మేనేజర్కి పడదు, పడుతుంది అనుకుంటా, పడవైనా పడదు. ఎక్కడ ఉంది? ఎందుకంటే ప్రపంచంలో కొరతగా ఉన్నది ఏంటంటే సమాధానమే. ప్రభు సమాధానకర్తగా 2020 సంవత్సరాల క్రితం వచ్చి నీకు నాకు ఏమిచ్చి వెళ్ళాడైనా? సమాధానము. మీ హృదయంలో సమాధానమును ఏడుచుండ నీడి నదివలే ఏం చేస్తున్నాడైనా? సమాధానాన్ని ఏం చేస్తాడండి? ప్రవహింప చేసిన ఆ దేవుడు నీకు నాకు ఏమిచ్చాడంటే సమాధాన వాక్యం ఇచ్చాడు. ఏ వాక్యం ఇచ్చాడు? నీకు సమాధానం కావాలన్న ప్రతిసారి కూడా నువ్వు ఎక్కడికి రావాలా? జీవము కలిగిన దేవుడి దగ్గరికి వస్తే, పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి నీవు వస్తే, ఆకాశం మహాకాశం పరచని నీ దేవుడి దగ్గరికి వస్తే నీకు నాకు ఏం దొరుకుతుంది చెప్పండి? కాబట్టి మొదటికి ఏమిచ్చాడైనా? సమాధాన వాక్యం ఇచ్చాడు. రెండవదిగా చూడండి, దేవుడు ఏమిచ్చాడు? లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 76 నుండి చదువుతాము. చదవండి 76 నుంచి. మరియు ఓ శిశువా, మన దేవుని మహావాసనను బట్టి వారి పాపను క్షమించుకున్న తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్టు ఆయన మార్పులను శుభ్రపరచుటే
నీవు ప్రభువును ముందుగా నడుపువు, మన పాదం సమాధాన మార్గములు. అమ్మ, మొదటిగా మనకు దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? సమాధాన వాక్యం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? రెండవది దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? సమాధాన మార్గములో మనల్ని నడిపిస్తున్నాడు. ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అన్నాడు ఆయన. కాబట్టి చాలా మంది ఇదిగో ఇదే త్రావిందులో నడువుడే అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు నాకు ఇచ్చిన మార్గం ఏంటంటే సమాధాన మార్గం. ఏ మార్గం అమ్మా? చాలా మంది ఈ మార్గాన్ని విడిచి వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. నీ కుటుంబం చాలా హ్యాపీగా ఉంది, నీకు తెలియట్లేదమ్మా సంగతి. నీకు దేవుడిచ్చిన ఉద్యోగము, దేవుడికి ఇచ్చిన వ్యాపారము, దేవుడికి ఇచ్చిన కూలి పని, దేవుడికి ఇచ్చిన 100 రూపాయలు, అది సమాధానంగా ఉంది. ఆ మార్గాన్ని విడిచి చాలా మంది ఏం చేస్తున్నారు? అసమాధాన మార్గం, దొంగ మార్గం. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం చదువుతామా మనము. గొర్రెల దొడ్డిలో వారమును ప్రవేశింపగా వేరొక మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు ఆయన. దేవుడు నిన్ను నన్ను పోషించడానికి నీకు ఒక మార్గం ఇచ్చాడు, సేవ అనే మార్గం. అమ్మ నాయన సేవ చేస్తే ఏమొస్తుంది? అందరూ తిడతాను, కొడతాను, ఎప్పుడు అవమానమైన నిందలేని ఒక్కడు కూడా మనల్ని పొగడ్డు గౌరవించుడు. ఈ మార్గం వదిలేసి ఇంకొక మార్గం కూడా వెళ్ళేవనుకో, ఆల్రెడీ మార్గంలో నడిచి నడిచి సగలు పడిపోయిన వాళ్ళు ఎంతో మంది నువ్వెందుకు ఎల్ఐసి ఏజెంట్కి జాయిన్ అయిపోను, మీకు జాయిన్ అయ్యి అంత తప్పు చేసామని అంటే, నువ్వెందుకు ఎక్కడ షాప్ పెట్టాను, మీరు ఏంటి బేరా లేక ఈగలు. చాలా మంది దేవుడు మనకిచ్చిన సమాధానకరమైన మార్గాన్ని చాలా మంది విడిచిపెడతా ఉన్నారు. తిన్నని మార్గమును చెడగొట్టడం మానవ అంటున్నారు. నిజమే, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ప్రేమించి అమ్మ నీకు ఒక మంచి భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, ఏదో ఒక జీవనోపాధి మార్గం ఇచ్చాడు. ఈ మార్గం బీ హ్యాపీ, సంతోషంగా ప్రభువుని స్తుతించండి అంతే. దేవుడిచ్చిన మార్గము కాకుండా, దేవుడిచ్చిన భార్యని కాకుండా, దేవుడిచ్చిన భర్తని కాకుండా, దేవుడిచ్చిన ఉద్యోగం కాకుండా, దేవుడిచ్చిన వ్యాపారం కాకుండా వేరే మార్గం ఎప్పుడు మనకి ఎలా ఉంటది? మంచిగా. పక్కింటి పులకూర ఎలా ఉంటుందమ్మా చెప్పండి? ఎలా ఉంటది? మంచిగానే ఉంటది, కానీ దాంట్లో ఎంతో కీడు నష్టం ఉంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏ మార్గం ఇచ్చాడు తమ్ముడు? సమాధాన. చెప్పండి, ఏ మార్గం ఇచ్చాడు? నీకు ఏమైనా డౌట్ వస్తే ఒక అర్ధగంట నువ్వు వెళ్ళి బట్టల సొప్ప ఆంధ్ర కూర్చో, పిచ్చెక్కిపోయి మెంటలెక్కిపోతుంటారు. డీడీ వేసామా లేక పర్లేదు, అదే అక్కడ ఆగిపోయిందా ట్రాన్స్పోర్ట్, ఇల్లు ఈ పనులు రాలేదు, ఇల్లు వచ్చి సీరలు ఇస్తాను. ఓ బాబోయ్, నిజమమ్మా. యేసుప్రభు మనల్ని ప్రేమించి మనకేమిచ్చాడు చెప్పండి అక్క? చెప్పండి, సమాధాన మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే. దేవుడు మనల్ని ప్రేమించి వారి వారి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు చూసారా? వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారికి శ్రమలు అనుభవిస్తాను అన్నాడు చూసారా? నీ మనస్తత్వాన్ని బట్టి నీకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. దాన్ని కాదనుకుని వేరు వేరే యాపకాలు, వేరు వేరే బెత్తయింపులు, వేరు వేరు వాటి కలిగి ఉండడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో అది మనకి ఎంత ఏం కలిగిస్తుంది? నష్టాన్ని కలిగించి మన విశ్వాసంలో మనం సన్నగిలిపోతాం. వాక్యం వినబుద్దేదు, ప్రార్థన చేయబుద్దేదు, అదంతా గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏమిచ్చాడు? సమాధాన మార్గం. దేవుడు మొదటికి ఏమిచ్చాడమ్మా? సమాధాన వాక్యం ఇచ్చాడు. రెండవది ఏమిచ్చాడు? సమాధాన. దేవుడు నమ్ముకున్నాం, దేవునికి స్తోత్రం. ఇదిలో పేదరికమైన పర్వాలేదండి. పేదరికమైన ఎవరు చెప్పారు క్రిస్మస్ కొత్త చీరలు ఉండాలని? ఎక్కడైనా ఉందా? ఆదివారం అంటే మనం కొత్త బట్టలు వేసుకోవాలి. ఒకళ్ళు ఇస్తే, దేవుడు ఇస్తే ఆదివారం మనం వేసుకొని రావాలంటాం. అదేదో పెద్ద ప్రమాదం లాగా కొంపలు. దేవుడు నిన్ను చేసుకోవడం నాకు బట్టల మొక్కలైనా లేవు, నీతో నాకు అదైనా లేదు, ఇదైనా లేదని దేవుడిచ్చిన ఒక మార్గాన్ని వదిలి నువ్వు తప్పు త్రోవలోకి వెళ్ళొద్దు. వేరొక మార్గం ద్వారా నువ్వు వెళ్ళుట ద్వారా అక్రమ సంపాదన ఎక్కువే వస్తుంది కావచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు నువ్వేమవుతావు? పట్టబడతావు. 2012 సంవత్సరంలో ఈ సిబిఐ వాళ్ళకి 400 కేజీలు బంగారం దొరికిందంట. ఏదో చేస్తే ఎంక్వైరీ చేస్తే
27 తాళాలు వేశారు తమ్ముడు. ఎన్ని తాళాలు వేశారు? నిన్న తాళాలన్నీ తీసుకుంటే 40 కేజీల బంగారం తక్కువ ఉందంట. ఎన్ని కేజీలు తక్కువ ఉంది? ఏటైంది? 8 ఏళ్ళు. సీళ్ళులాగే ఉన్నాయి, తాళాలులాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళలో ఏమైనా సమాధానం ఉందంటారా? ఒకప్పుడు వాళ్ళకి అది ఎంతో ఇంపుగా, తీపిగా, మాధురిగా ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు ఏం లేదు వాళ్ళకి. దేవుడు నీకు నాకు ఒక మార్గం ఇచ్చాడమ్మా. దేవుడు నీకు నాకు ఒక మార్గం ఇచ్చాడు. దాంట్లో మనం సంతోషించి దేవుని స్తుతిద్దాం. దేవుడు ఇవ్వని ఆస్తి, దేవుడు ఇవ్వని సామాన్లు, దేవుడు ఇవ్వని వస్తువుల ద్వారా మనకు తిరిగి నష్టమే. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకేమిచ్చాడు తమ్ముడు? సమాధాన. మూడోదిగా చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25 12వ వచనం చదువుదాం. నేను అతనితో ఏం చేస్తున్నాను? సమాధాన నిబంధన. అమ్మా మీకు అర్థమవుతుందా? సమాధాన నిబంధన అంటే ఏంటి అర్థమవుతుందా? నిబంధన అంటే ఏంటమ్మా? ఒడంబడిక, ప్రమాణము. దేవుడు నీతో నాతో మొదటిగా నీకు ఒక సమాధాన వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం చదివితే చాలు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించక జీవనోపాధి మార్గం ఇచ్చాడు. ఈ మార్గం ఉంటే చాలు. మూడోదిగా సమాధాన నిబంధన. సమాధాన నిబంధన అంటే నీకు అర్థం కాదేమో. కొంతమంది అంటారు, వాళ్ళకేమో ఒక పొత్తులు లేవు. ఒరే సచ్చినంత వరకు నా మెట్టు నువ్వు ఎక్కకూడదు, నీ మెట్టు నేను ఎక్కను. అట్లాంటి నిబంధనలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేదా? మన నాయుడు చెల్లె మా తోటోళ్ళు చనిపోయాడు. అమ్మగారు తరపున బంధువులు అవుతారు వాళ్ళు. వాళ్ళిద్దరు అన్నయ్యలు కూడా నాయుడు వలసలోనే ఉన్నారు. వాళ్ళ చెల్లెలు కూడా వచ్చింది ఆ చనిపోయిన శవం దగ్గరికి. వాళ్ళిద్దరు అన్నయ్య ఇళ్ళకి కూడా వెళ్ళలేదాము. ఎందుకంటే ఆడపిల్లకి వాళ్ళకి ఏం లేవట, పొత్తులు లేవు. ఏం లేవు చెప్పండి. తెగదప్పులు చేసుకున్నారు. వాళ్ళు తెచ్చిన లేవు, వీళ్ళు తెచ్చిన వీళ్ళ ఫంక్షన్ కావాలి లేరు, ఆ ఫంక్షన్కి వీళ్ళు లేరు. అంటే ఈ లోకంలో అసమాధాన నిబంధనలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ నిబంధనలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు? కానీ ఆకాశ మహాకాశం పట్టజాల దేవుడు నీతో నాతో చేసిన నిబంధన అట్లాంటి దేవుడు. ఏ నిబంధన అంట? సమాధాన నిబంధన. నువ్వు మందిరికి వచ్చినా రాకపోయినా, నువ్వు దేవునికి ఇచ్చిన ఇవ్వకపోయినా, నువ్వు ఆయనకి ప్రార్థించినా ప్రార్థించకపోయినా నిన్ను ఆయన దీవిస్తాడు తప్ప నిన్ను ఆయన శపించడు. నీకైనా మేలు చేస్తాడు తప్ప మంచివారి మీదను చెడ్డవారి మీదను, దేవుడు కృతజ్ఞత గలవారి మీదను కృతజ్ఞత. యేసు ప్రభువు ఎంత మంచి దేవుడు అండి. నీతో నాతో ఆయన చేసిన నిబంధన. ఏ నిబంధన చెప్పండి అమ్మ? ఏ నిబంధన అండి? సమాధాన. ఈ ప్రజలకి ఎప్పుడు నేను కీడు చేయను, ఈ ప్రజలు ఎప్పుడు నేను శిక్షించను. ఎంత మంచి దేవుడు అండి. నీతో నాతో చేసిన నిబంధన. ఏ నిబంధన అది అమ్మ? చెప్పండి. ఏ నిబంధన? సమాధాన నిబంధన. ఏ నిబంధన చేశారు తమ్ముడు? ఎంత మంచి దేవుడు. ఇదిగో నేను వారితో క్రొత్త నిబంధన చేయించున్నాను. వారి వరకు నేను ప్రాణం పెట్టాను, వారి వరకు నేను అవమానం భరించాను, వారి వరకు. మన దేవుడు నీతో నాతో ఏ నిబంధన చేశాడు? కోపంతో కూడిన నిబంధన కాదు, లేకపోతే తెగదెంపు చేసుకునే నిబంధన అంతకంటే కాదు. నా ముఖం నువ్వు చూడకు, నీ ముఖం నేను చూడనే నిబంధన కాదు. నీతో నాతో ఆయన చేసే నిబంధన ఏంటో తెలుసా? సమాధాన. నువ్వు ప్రార్థన చేయకపోయినా నేను కాపాడుతాడు ఆయన. నువ్వు ఆయనకి ఇవ్వకపోయినా, నువ్వు దినమంతా అవిధేయులైన వారి వైపు దినమంతా ఏం చెప్తున్నాడు? చేతులు చాపుచునే ఉన్నాడు. యేసు ప్రభు నీతో నాతో ఏ నిబంధన చేశాడు ఆయన? సమాధాన నిబంధన. ఏ నిబంధన అండి? బొర్రలో కింద దించకూడదు. అంటే బొర్రలు ఎందుకు? ఫోన్ అలా దించుకుని ఆడుకుంటే అలవాటు అయిపోయింది. మరి ఇప్పుడు బొర్ర ఎత్తిసి వినాలంటే కష్టంగా ఉంది. వాళ్ళు కూడా జూమ్లో కానీ ఇంత ఫీజులు కట్టి మీరు ఫోన్లు ఎట్లాగా ఆడుకోవాలా, తల్లిదండ్రులు ఎట్లా మోసం చేయాలా, క్లాసులు వింటున్నట్లుగా నటించి గేమ్లు ఎలాగ ఆడాలనేది టీచ్ చేస్తాను అక్కడ. అందుకు నేను ఫీజు కడతాను, వాడు అందుకు వెళ్తాడు కాలేజ్ స్కూల్కి. రోజుకి ఒక 50 రూపాయలు ఛార్జీలకి ఇచ్చి పంపుతాను. దేవుడు వాక్యంలో గమనించినట్లయితే ఆకాశ మహాకాశం పట్టజాలను దేవుడు ఆయనే సమాధానకర్త అయి ఉన్నాడు. నీకు నాకు సమాధాన వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం చదివి ఎంతమంది బ్రతుకులు మారేయండి. ఎంతో మంది చనిపోవాలనుకున్నారు. ఎంతమంది ఏమవ్వాలనుకున్నారు? ద ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ
ప్రపంచంలోనే అన్ని భాషల్లో కంటే గొప్పగా చిత్రీకరింపబడిన చిత్రం ఏంటంటే ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ద డైరెక్టర్ ఎవరో ఒక అమెరికన్ ఆయన సూసైడ్ చేసుకుందామని ఒక వారం రోజుల నుంచి ఆలోచన చేసి ఎట్లా చచ్చిపోవాలనుకొని అలాగ ఆలోచన చేసి ఒక హోటల్లో గది తీసుకొని ఎట్లా చచ్చిపోవాలని ఆలోచన చేస్తున్నాడు. అమ్మ వినండి జాగ్రత్త. ఒక వారం రోజుల నుంచి ఎట్లా చనిపోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. అయితే ఇంకా ఫలానా తారీఖు ఫలానా 2 గంటలకి పిస్టులతోనే నేను ఇలాగా నాకు మాలగా నేనేం చేస్తాను కాల్చుకొని చచ్చిపోదామని డిసైడ్ అయిపోయాడు. ఇంకా తింటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. ఇంకా చనిపోవడానికి రెడీ అవుతున్న టైంలో ఎందుకు ఆయనకు ఒక డ్రెస్కు తీయాలనిపించింది హోటల్ గదిలోనే. ఆ డ్రెస్కు తీస్తే యోహాను సువార్తలు మనం పంచుతాం కదా, అది ఉంది. అది ఉంటే ఆశ్చర్యరీతిగా ఆయన 18వ అధ్యాయం నుంచి చదవడం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడాడు. ఇంకా చనిపోవాలి అనే నిర్ణయాన్ని ఆయన ఏం చేశాడమ్మా మార్చుకుని, నేను ఏదైతే చదివానో ఇంకా ఏ భాషలో కూడా నేను తర్జుమా చేయను. ఇదే లాటినో హీబ్రూ అనుకుంటున్నాను. ఇదే భాషలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఈ పిక్చర్ ఏం చేస్తాను ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని యూట్యూబ్ లో కొట్టండి. ప్రియమైన సోదరులు, ఎంతమంది ఈ వాక్యం చదివి వారి జీవితాలు ఏం చేశారు? చనిపోవాలని ఏం చేశారమ్మా? చనిపోకూడదని నిర్ణయించుకున్నారు. దొంగలు మారారు. అంటే ఈ వాక్యంలో ఏం దొరుకుతుంది అమ్మా? ఏం దొరుకుతుందమ్మా? దయచేసి ఇంకా బైబిల్ మీరు పూర్తి చేయకపోతే బైబిల్ చదవడం ప్రారంభించండి. మొన్న నేను విన్నాను, కొండచాకరపల్లి అన్న ఊర్లోని ఒక గర్భిణి ఎవరు 10 రోజుల్లో పూర్తి చేస్తున్నారు బైబిల్ చదవడం. రోజు కొంత అధ్యాయాలండి. ట్రై చేసి చూడండి, రేపు కానీ ఎల్లుండి కానీ చదివిన వాళ్ళు కూడా రోజు కొంత అధ్యాయాలు. కృషులుంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లుగా నువ్వు చదవాలేనే ఆ ధ్యాస, ఆ తపన, ఆ తృష్ణ, ఆ కోరిక, ఆ వాంఛ ఖచ్చితంగా మనం కాగలం. మనకు అది లేదు. ఈ వాక్యంలోనే మనకు సమాధానం దొరుకుతుంది. రెండోది, దేవుడు మనకి ఏ మార్గం ఇచ్చాడు? సమాధానం. ఏ మార్గం అండి? మూడోదిగా దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటి చెప్పండి? సమాధాన నిబంధన. నాలుగోదిగా చూడండి, ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ఏమైపోయాడు తెలుసా? లేవికాండం 3వ అధ్యాయం. లేవికాండము 3వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. అతడు అర్పించినది సమాధాన బలి. ఏ బలి అమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. ఏ బలి? 6వ వచనం, యెహోవాకు సమాధాన బలిగా. 9వ వచనం, ఆ సమాధాన బలి ఎవరో తెలుసా? ప్రభువు యేసుక్రీస్తు వారే. నీ కొరకు నా కొరకు ఆయన సమాధాన బలి పశువుగా నీ కొరకు నా కొరకు ఆయన బలైపోయినాడు. ఆయన పేతురుతో ఎవరది? పిలాతుతో ఆయన అసమాధాన పడలేదు. బరబ్బని బందిపోటు దొంగతో కూడా ఆయన అసమాధానం అంటే గొడవ పడలేదు. నీ కొరకు నా కొరకు ఆయన సమాధాన బలి అయిపోయాడు. నీ కొరకు నా కొరకు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, క్యాబేజ్ ఉమ్ము వేశారు. ఆయనను ఆయన ఏం తెరవలేదు నోరు. నీ కొరకు నా కొరకు ఆయన ఏ బలి అయిపోయాడండి? సమాధాన బలి అయిపోయాడు. ప్రభువా, నిజమైన ఆయన మా కొరకు నీవు సమాధాన బలి పశువుగా అర్పించబడ్డావు. నీవు కనుక నా కొరకు సిలువలో మరణించకపోతే అగ్నినారదు పురుగు చావది భయంకరమైన నా బాధ నీకేంటి తెలుసురా? నాలానే కాలు ఇరిగితే అంటూ చూసావా? తేలు కుట్టింది. తేలు కుట్టితే తేలు కుట్టినోడు ఎవడాలగా అంటాడు. ఓలము తేలు కుట్టిందా? ఓరు బాబు పేకలు ఎత్తిపోతాయిరని అని అంటాడు. ఎందుకు? తేలు కుడితే ఎంత బాధో అది అనుభవించినోడికే. పెద్దలా తేలు కుట్టితే ఎక్స్ట్రా పెద్ద ఎగస్ట్రా నీకు అంటాడు కదా. తేలు కుట్టితేడు పెద్ద ఎగస్ట్రా చేసేస్తాడు. ఓరి ఎగస్ట్రా కాదురా బాబు, నిత్య నరకం. అగ్గినారదు పురుగు. యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి కూడా భాగ్యమని ఆయన ధనవంతుడు అయ్యుండి నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? దరిద్రుడు అయిపోయాడు. నీ కొరకు నా కొరకు సమాధాన బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. ఆకాశ మహాకాశం పరచాన దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు అత్యున్నతమైన సింహాసనంపై
సమాధాన బలి పశువుగా బలైపోయాడు. అమ్మా ఒరే సేరు బతకెళ్తావా? అక్కడ భయంకరమైన బురద జలగలు ఉంటాయి. అవునా? చూడండి, నిత్య నరకం అంతకంటే ఘోరమని యేసుప్రభు విరిగి, నువ్వు లేవద్దురా బాబు, నువ్వు వద్దమ్మా, నేను వెళ్తానని అంటారు చూసారా? పిల్లలు ఉద్దరిసి తల్లిదండ్రులు వెళ్తూ ఉంటాను చూసారా? చదిరా ఈ మోటార్ వేయడానికి రాత్రి నువ్వు రావద్దులే, నన్ను ఉండిపోనా, నువ్వు చిన్నోడు అని అంటారు చూసారా? అట్లాగే ఆకాశం మహాకాశం పట్టజాను దేవుడు మనం ఇచ్చిన ఆకానికి వెళ్ళిపోవడం ఆయనకి అమాత్రం ఏమి లేక, ఇష్టం లేక, నీ కొరకు నా కొరకు ఏమేయడైన సమాధాన బలి పశువుగా నీ కొరకు నా కొరకు ఆయన బలైపోయినాడు. కాబట్టి ఆ సమాధానం బలైన క్రీస్తుని ఈరోజు నీవు నేనేం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా ఇదిగో ఈ వాక్యం చదివితేనే నీకేం దొరుకుతుంది? సీరియల్లో సమాధానం దొరుకుతుంది. ఇందులో సమాధానం దొరకదు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర సమాధానం దొరకదు. ఫోన్లో ఎక్కువ మాట్లాడితే ఉన్న సమాధానం పోద్ది. ఫోన్లో ఎక్కువ మాట్లాడితే చెప్పండి ఏం పోద్ది? ఉన్న సమాధానము. ఉదయం ఒక అయ్యగారు ఫోన్ చేశారు, ఇంకొక అయ్యగారికి ఫోన్ చేశారని, అయ్యగారు నాకు ఇన్ని నొప్పులు ఉన్నాయండి అన్నాడు. ఎంత ఒప్పు అన్నాడంట? పలానా నాకెంత ఒప్పు అని, ఓ అమ్మో అన్నాడండి. నిజమే, యేసు ప్రభు వాక్యములోని మనకేమిచ్చాడైనా సమాధానం. సమాధానకర్త యొక్క దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకేమిచ్చాడమ్మాయన? సమాధానం ఇచ్చాడు. సమాధాన వాక్యం ఇచ్చాడు. ఏ మార్గం ఇచ్చాడమ్మా? దయచేసి ఈ మార్గాన్ని విడిచిపెళ్ళిపోవద్దు. సమాధానం ఉండే ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక సహవాసం ఇచ్చాడు. దేవుడు నీకేమీ తక్కువ చేయట్లేదు. ఈ సమాధాన మార్గంలో నువ్వు నడువు. మన సిస్టర్ గారు స్త్రీల కొడుకు రోజు చెప్పారు, మీరు వైద్యకు వచ్చేయండి మీకు అలానే అన్నారు. మొత్తానికి ఉన్నదాలు ఏం చేశారు? సమాధాన మార్గం ఇచ్చాడు దేవుడు. మూడోదిగా సమాధాన నిబంధన చేశాడు నీతో నాతో. నాలుగోదిగా సమాధాన బలి పశువుగా నీ కొరకు నా కొరకు ఆయన ఏమయ్యాడు? బలైపోయాడు. అట్టి దేవాది దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యం చదువుడు ద్వారానే నువ్వు ఎంతగా ఈ వాక్యం చదువుతావో అంతగా నీ హృదయంలో నెమ్మది సమాధానం ఉంటుంది. నువ్వు ఎంతగా దీన్ని అవాయిడ్ చేస్తావో, నువ్వు మోకరించి దీక్షతో మోకరించి ఒక చాప బంత పరుచుకొని చక్కగా మోకరించి ఫోన్ కాసేపు స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టుకొని, ఏమైనా అర్జెంట్ కాల్స్ వస్తే సైలెంట్లో పెట్టి ఒక గంట నువ్వు రోజు బైబిల్ చదువు. సమాధానం నీ హృదయంలో ఉప్పొంగి పొర్లుతాయి. నా సంతోషం సముద్రపు ఎరుకో గోడల ముందున్నా యోర్దానునది ఎదురైన నువ్వు ఎలాగుంటావు? సమాధానంగా ఉంటావు. ఎప్పుడంటే ఈ వాక్యం చదివినప్పుడు. దేవుడు నీకు నాకు సమాధాన వాక్యం. టైం అయిపోతుంది, డ్యూటీ టైం అయిపోతుంది, అల్లాలు ఫోన్ చేసే టైం అయిపోతుంది, ఇల్లు ఫోన్ చేసే టైం అయిపోతుందని గాబర పడకు. నువ్వే పనైనా చెయ్యి. ఉదయం తెల్లారు 6:30 నువ్వు అక్కడ పనికి వస్తున్నావో మంచిది, అంతకంటే ముందు ఇది మంచిది. ఇది నువ్వు రాబోయే పర్వాలేదు, ఇది ముందు చేయి. నా వల్ల అవ్వట్లేదని బైబిల్ చదువుకొని అక్కడ రావాలంటే లేట్ అయిపోతున్నావు. దేవుని స్తోత్రం, రావడం మాని ముందు నువ్వు బైబిల్ చదువుకో. లేదు రావాలని నీకు ఆశ ఉంది, దేవుడి పని నేను చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడంటే ఇంకా ఒక అరగంట ముందే లేదు. నాకు నిద్ర అయిపోవాలా, బైబిల్ అయిపోవాలి. ఒక వారంలో 2 కత్తులు. కాబట్టి ఈ ఉదయాన్న సమాధానకర్త యొక్క దేవుడిని మనం స్తుతించడానికి వచ్చాము. ఆ సమాధానకర్త యొక్క దేవుడు నీకు నాకు సమాధాన వాక్యాలు ఇచ్చాడు. సమాధాన మార్గంలో మనం నడిపిస్తున్నాడు. సమాధాన నిబంధన చేస్తాడు మనతో. ఆఖరిగా సమాధాన బలిగా ఆయన నీ కొరకు నా కొరకు ఏమేడైనా బలైపోయాడు. ఆ బలైన క్రీస్తుని నీ కొరకు నా కొరకు ఇదిగో ఉదింపబడిన. ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఉదింపబడిన. వాక్యాలు గుర్తుంచుకోండి అమ్మా. అప్పులు గుర్తుంచుకుంటే కానీ అప్పులు తీరిపోవు. వాక్యం గుర్తుంచుకుంటే అప్పులు తీరుతాయి. గొప్ప సీక్రెట్ అది. అప్పులు కరెక్ట్గా చేస్తే అప్పులు గట్టి తీరిపోవు. అప్పులు నాకు వీళ్ళకి అప్పు ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి అని తీరిపోతాయి. అనుకుంటే తీరిపోతాయా? అలాగే మన మాంత్రికులం అయిపోతాం. అనుకుంటే గట్టి తీరిపోవు. దేవుడు వాక్యాన్ని నువ్వు బయట చేయి, అవే తీరుతాయి. అప్పుడు వాటి మీద నీకు చింత ఉండదు, వాటి మీద నీకు గురి ఉండదు. దేవుడి మీద ఆధారపడతావు, దేవుడు సహాయం చేస్తావు. దేవుడి నుంచి మార్గం నడుచుకున్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు. అటు దేవుడు మన దయచేయని కాక మోకరించండి.